Hi everyone, this is Uday. Welcome to today's session, Weekly Current Affairs Roundup. నవంబర్ 1 నుంచి నవంబర్ 7 వరకు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ఏ క్వశ్చన్ని కూడా మీరు లీవ్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. సో ఫస్ట్ క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ మ్యాన్డ్ ఓషన్ మిషన్ గురించి మాట్లాడుతున్నారు. సో డీప్ ఓషన్ మిషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. డీప్ ఓషన్ మిషన్ 2018లోనే స్టార్ట్ చేశారండి. ఓకేనా, సారీ 2018లో స్టార్ట్ చేశారు. అప్పుడు 4077 crore అనేది దీనికి కేటాయించారు. మ్యాన్డ్ మిషన్, అన్మ్యాన్డ్ మిషన్స్ని డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ కోసం. అయితే డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ఈ ఫస్ట్ మ్యాన్డ్ ఓషన్ మిషన్ని లాంచ్ చేశారు. ఎక్కడి నుంచి లాంచ్ చేశారు అంటే NIOT, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషానిక్ టెక్నాలజీ. ఈ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అంటే చెన్నైలో ఉంది. ఓకే, చెన్నై. సో ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ని, ఓకేనా, ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ని ఏమంటామంటే సముద్రయాన్ అంటారు. సముద్రయాన్ అంటారు ఈ ప్రోగ్రామ్ని, ఈ ప్రాజెక్ట్ని. అయితే ఈ డీప్ ఎక్స్ప్లోరేషన్కి మనకు ఒక వెహికల్ కావాలి. సో ఈ వెహికల్ దాదాపు 3 personsని అప్ టు 5500 meters డెప్త్కి తీసుకెళ్ళి అక్కడ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ కానీ, ఫ్లోరా అండ్ ఫానా అండ్ క్లైమేటిక్ చేంజ్, వీటన్నిటికీ కూడా అది చూస్తుంది అనమాట. ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటే మ్యాంగనీస్ ఆక్సైడ్స్ అండి. ఓకేనా, స్టోన్ మీద మ్యాంగనీస్ ఆక్సైడ్స్ ఉంటాయి. దేనికంటే ఇవి ఉపయోగపడేది ఐరన్, కోబాల్ట్, నికెల్ ఇలాంటి ప్రెషియస్ మెటల్స్ అనేవి అక్కడ దొరుకుతాయి. ఓకే, సో ఇటువంటి టెక్నాలజీ ఇప్పటి వరకు USA, రష్యా, జపాన్, ఫ్రాన్స్ దగ్గర ఉంది, ఇలాంటి సబ్మెర్సిబుల్ వెహికల్ అనేది. సో దీన్ని డిజైన్ చేసుకుంది కాబట్టి ఇండియా కూడా ఈ జాబితాలో చేరింది. ఓకే, సో దీని కెపాసిటీ ఏంటంటే మినిమం 12 hours అండి. ఓకేనా, 12 hours వరకు ఇది పనిచేస్తుంది. ఎమర్జెన్సీ కేసులో 96 hours పనిచేస్తుంది. అంటే 96 hours వరకు దాంట్లో 3 persons అనేవాళ్ళు సస్టైన్ అవ్వగలరు సీలో. అండ్ మనం ఇలా ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి ఇలాంటి ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక ప్లేస్ కావాలి. సో ఇండియా ఉంది కదా, సో ఇక్కడ సెంట్రల్ ఇండియన్ ఓషన్, ఓకే ఇది ఇండియా అనుకుంటే సెంట్రల్ ఇండియన్ ఓషన్లో మనకి ప్లేస్ కేటాయించారు. ఎవరు కేటాయిస్తారు ప్లేస్ అనేది? ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ కేటాయించింది 75,000 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాంక్స్ న్యూస్. సో ఈ వారం ఏ బ్యాంక్స్ అనేవి న్యూస్లో ఉన్నాయో చూద్దాం. సో SBank, bankbazaar.com ఈ రెండు కూడా కొలాబరేట్ అయ్యి ఫిన్ బూస్టర్ అనే క్రెడిట్ కార్డ్ తీసుకొస్తున్నారు, వీసా కార్డ్ ఇది. సో ఫిన్ బూస్టర్ అనే క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారు. అంటే దీంట్లో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అది ఏంటి అంటే 400 నుంచి 400 అబోవ్ మనం పెట్రోల్ కనుక మనం పర్చేస్ చేస్తే దాని మీద 1% ట్యాక్స్ డిడక్షన్ లాంటివి, ఇలాంటి కొన్ని ఫ్యూచర్స్ అనేవి దీంట్లో ఉన్నాయన్నమాట. SBank అన్నాం కాబట్టి SBank CEO ఎవరు? ప్రశాంత్ కుమార్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? SBank ముంబైలో ఉంది. ఓకే, అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ NPCI, నేషనల్ పేమెంట్స్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కొలాబరేట్ అయ్యి వీర్ అనే ఒక రూపే కార్డ్ని తీసుకొస్తుంది, రూపే క్రెడిట్ కార్డ్ని. వీర్ అని ఎందుకన్నామంటే ఇది ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఉపయోగపడుతుందండి. ఓకేనా, ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం ప్రత్యేకించి తీసుకొచ్చారు. అయితే దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్రెడిట్ కార్డు కోటక్ మహీంద్రా చాలా లాంచ్ చేసింది, కాకపోతే రూపే కార్డ్ అంటే రూపే ప్లాట్ఫామ్ మీద ఇదే ఫస్ట్ టైం. ఓకేనా, క్రెడిట్ కార్డ్ మనకి మాస్టర్ కార్డ్ ఉంటుంది, వీసా కార్డ్ ఉంటుంది, రూపే ఉంటుంది. సో రూపే మీద కోటక్ ఫస్ట్ కార్డ్ అనమాట ఇది. కోటక్ MD అండ్ CEO ఎవరండి? ఉదయ్ కోటక్. ఓకే, ఉదయ్ కోటక్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ముంబైలో ఉంది, హెడ్ క్వార్టర్స్ ఇన్ ముంబై. అలాగే NPCI యొక్క MD అండ్ CEO ఎవరు? దిలీప్ ఆస్బే. ఓకే, పేరు రాస్తున్నాను ఎందుకంటే మీరు ఫస్ట్ టైం వినొచ్చు. సో దిలీప్ ఆస్బే అండి. అలాగే యాక్సిస్ బ్యాంక్ ఒక MOU ఇండియన్ నేవీతో కుదుర్చుకుందనమాట. సో ఇది దేనికంటే పవర్ సెల్యూట్ అంటారు. ఇది దేనికి అంటే డిఫెన్స్ శాలరీ ప్యాకేజ్ గురించి అనమాట. సో ఇది ఆల్రెడీ మీకు జూలైలో ఇండియన్ ఆర్మీతో కూడా ఈ ఒప్పందం కుదుర్చుకుంది. దాని పేరు కూడా పవర్ సాల్యూటే. ఓకేనా, పవర్ సెల్యూట్. సో మీనింగ్ ఏంటి అంటే ఇండియన్ నేవీ పర్సన్స్కి అలాగే ఇండియన్ ఆర్మీ పర్సన్స్కి కొన్ని ప్రత్యేకమైన లాభాలు ఉంటాయి. అవి ఏంటి అంటే యాక్సిడెన్షియల్ కవరేజ్ 56 lakh వరకు. ఓకేనా, అలాగే ఇలాంటి కొన్ని ఉంటాయన్నమాట, లైఫ్ కవరేజెస్ కానీ, ఓకేనా, మ్యారేజ్వి సంబంధించినవి, సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. యాక్సిస్ బ్యాంక్ యొక్క CEO ఎవరు? CEO అండ్ MD అమితాబ్ చౌదరి. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? యాక్సిస్ బ్యాంక్ ముంబైలో ఉంది. ఓకే, అండ్
ఫెడరల్ బ్యాంక్ ఆదిత్య బిర్లాతో బ్యాంక్ ఇన్సూరెన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. బ్యాంక్ ఇన్సూరెన్స్ అంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్ పెట్టారనుకుందాం, దాంట్లో మీరు ఒక ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తున్నారు, ఒక ప్రోడక్ట్ అనేది అమ్ముతున్నారు. సో అక్కడ మీ ఫ్రెండ్కి సంబంధించిన ప్రోడక్ట్ కూడా మీరు అమ్ముతున్నారు, ఓకేనా, అంటే ప్రోడక్ట్ తెలియజేస్తున్నారు మీ షాప్కి వచ్చే కస్టమర్స్కి. సేమ్ అలాగే సో ఫెడరల్ బ్యాంక్లో ఆదిత్య బిర్లాకి సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ అనేది వీళ్ళు డీల్ చేస్తారనమాట అక్కడ ఫెడరల్ బ్యాంక్ వచ్చే కస్టమర్స్తో. దీన్ని బ్యాంక్ ఇన్సూరెన్స్ అంటారు. ఓకే, సో విచ్ స్టేట్ టాప్డ్ ద లార్జ్ స్టేట్స్ గవర్నెన్స్ పర్ఫార్మెన్స్. సో గవర్నెన్స్ పర్ఫార్మెన్స్ అంటే ప్రభుత్వ పాలన విధానం ఎలా ఉంది అని చెప్పి ఒక నివేదిక అనేది వస్తుందన్నమాట. పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ అంటారు, ఓకే, నివేదిక. ఇది ఎవరు ఇస్తారంటే పబ్లిక్ అఫైర్స్ సెంటర్ ఇస్తుందండి, ఓకేనా. పబ్లిక్ అఫైర్స్ సెంటర్, పిఎస్సి అని అంటాము. దీని యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే ఏ రవీంద్ర, దీని యొక్క చైర్పర్సన్. సో ఇది ఒక నాన్ ప్రాఫిటబుల్ కంపెనీ అనమాట. సో ఎక్కడెక్కడ గవర్నమెంట్ బాగా పనిచేస్తుందని నివేదిక ఇస్తుంది. సో బిగ్ స్టేట్స్లో కేరళ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది. మరి స్మాల్ స్టేట్స్లో సిక్కిం అనేది ఉందండి, ఫస్ట్ ప్లేస్లో సిక్కిం ఉంది. మరి యూటీస్లో పుదుచ్చేరి, ఓకేనా, పాండిచ్చేరి, ఓకేనా, పాండిచ్చేరి అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ఐఆర్సిటీసీ హ్యాస్ పార్ట్నర్డ్. సో ఐఆర్సిటీసీ ట్రూ కాలర్తో కొలాబరేట్ అయ్యింది. ఎందుకంటే ఐఆర్సిటీసీ నుంచి వచ్చే మెసేజెస్ కానీ ఇవన్నీ కానీ ట్రూ అంటే ఐఆర్సిటీసీ పంపిస్తున్నది. సో అంటే ఇప్పుడు ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి ఐఆర్సిటీసీని ఉపయోగించుకొని, వాటిని అరికట్టడానికి ఇది కొలాబరేట్ అయిందన్నమాట. ఓకే, తన యొక్క నేషనల్ రైల్ ఎంక్వైరీ నెంబర్ ఉంటుంది కదా 139. సో అది కరెక్టా కాదనేది కూడా చెప్తుందన్నమాట. ఐఆర్సిటీసీ గురించి రీసెంట్గా మనం కొన్ని న్యూస్లు చూసాం. సో ఇండియాస్ ఫస్ట్ క్రూజర్ అంటే ఇండిజినస్ అంటే ఇండియాలో తయారు చేయబడిన ఒక క్రూజర్ షిప్ ఉంది కదా, క్రూజర్ షిప్ స్టార్ట్ చేశారు రీసెంట్గా సర్వీసెస్, ఓకేనా. దాని పేరేంటి, కార్డిలియా క్రూజ్. ఓకే, కార్డిలియా క్రూజ్. వీళ్ళతో ఐఆర్సిటీసీ ఒప్పందం చేసుకుంది, ఎందుకంటే వీళ్ళు ప్రమోషన్ చేయడానికి ఐఆర్సిటీసీ ఒప్పందం చేసుకుంది. అలాగే రీసెంట్గా ఐఆర్సిటీసీ యొక్క షేర్స్ అనేవి చాలా దారుణంగా పడిపోయినాయండి, ఐఆర్సిటీసీ షేర్స్ అనేది. సో దాని గురించి మేము చెప్పాల్సిన పాయింట్, ఎన్ఎస్ఈ ఉంది కదా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఐఆర్సిటీసీ ఎప్పటి నుంచి వచ్చింది, 2019 నుంచి వచ్చిందంట ఐఆర్సిటీసీ. ఎందుకు చెప్తున్నానంటే మీకు ప్రతిదీ కూడా డీటెయిల్గా అడుగుతారు ఎగ్జామ్లో. ఒక 2 కామన్ పాయింట్స్ ఇచ్చేది, ఐఆర్సిటీసీ ఏ ప్లాట్ఫామ్తో ఒప్పందం చేసుకుంది, ట్రూ కాలర్, ఇలా ఇంత ఈజీగా అయితే ఇవ్వదు. అందుకే నేను ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్తున్నాను. పాస్ట్ ఒక 1 month 2 month బ్యాక్ చెప్పిన దాని గురించి కూడా నేను అడ్జాయిన్ చేసి మీకు చెప్తున్నాను అది. ఓకే, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ టాప్డ్ ద ఎడెల్గివ్ హురన్ ఇండియా ఫిలాంథ్రపీ. సో ఫిలాంథ్రపీ అంటే ఏంటి అంటే ఎవరైతే సోషల్ కాజెస్ కోసం, మంచి పనుల కోసం ఎక్కువ అమౌంట్ చేస్తారో, ఓకేనా, వాళ్ళని ఫిలాంథ్రఫిస్ట్ అంటారు, దాన్ని ఫిలాంథ్రపీ అంటారు. సో దీనికి గాను అజీమ్ ప్రేమ్జీ గారు ఈ లిస్ట్లో టాప్ ఉన్నారండి. అంటే ఈయన ఎక్కువ అమౌంట్ అనేది దానం చేశారు, ఓకేనా. సో అజీమ్ ప్రేమ్జీ ఎవరండి, ఈయన చైర్మన్ ఆఫ్ విప్రో. ఓకే, చైర్మన్ ఆఫ్ విప్రో ఈయన. నెక్స్ట్ గ్లాస్గో క్లైమేట్ సమిట్. సో ఇది ఇంపార్టెంట్ అండి, దీన్ని COP26 అని పిలుస్తాం మనము. ఇది ఇంపార్టెంట్ సమిట్. సో COP26 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనమాట, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. అసలుకి ఇది ఏం చేస్తుంది అంటే ప్రపంచంలో పర్యావరణాన్ని కాపాడాలి, ఓకే, దానికి మనం ఏం కృషి చేస్తాము, లైక్ కార్బన్ని తగ్గించాలి, గ్రీన్ హౌసెస్ గ్యాస్ని తగ్గించాలి, చెట్లని పెంచాలి, ఓకేనా, ఇండస్ట్రీస్ని అదుపు చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేస్తారు. అసలుకి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1994 అండి, ఓకేనా, 1 minute. సో 1994లో స్టార్ట్ చేశారు, 1994లో దీన్ని ఫామ్ చేశారండి. సో ఫస్ట్ కాప్ మీటింగ్ అనేది ఎప్పుడు జరిగిందంటే 1995లో జరిగింది, బెర్లిన్ జర్మనీలో జరిగింది ఫస్ట్ మీటింగ్ అనేది. సో అలాగే తర్వాత జరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు జరుగుతుంది 26. అయితే ఇంపార్టెంట్ ఏంటి అంటే 1997లో ఈ మీటింగ్ అనేది కొయోటో జపాన్లో జరిగిందండి, ఓకేనా, జపాన్లో జరిగింది. సో అప్పుడు ఒక కొయోటో ప్రోటోకాల్ అనేది ఒకటి చేసుకున్నారు అన్ని దేశాలకు కూడా. కొయోటో ప్రోటోకాల్ అంటే గ్రీన్ హౌసెస్ గ్యాస్ని తగ్గించాలి అని ఒప్పందం చేశారనమాట అన్ని ప్రభుత్వాలు, అన్ని దేశాలు. దీంట్లో 198 దేశాల వరకు ఉంటాయి, ఓకేనా. ఇవన్నీ కూడా ఒప్పందం చేసుకున్నాయి అనమాట. సో ప్రతిసారి ఒక్కో చోట జరుగుతుంది. ఇప్పుడు 26th అనమాట జరుగుతుంది ఎడిషన్. ఎక్కడ జరుగుతుంది, గ్లాస్గో స్కాట్లాండ్లో జరుగుతుంది. ఇది బేసిక్ వ్యూ.
అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇండియాలో ఎప్పుడు జరిగిందండి కాప్ సదస్సు? 8th కాప్ సదస్సు జరిగింది. ఓకేనా, కాప్ 8 జరిగింది. ఎప్పుడంటే 2002లో జరిగిందండి. ఓకేనా, 2002లో జరిగింది, న్యూఢిల్లీలో జరిగింది. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 1 వరకు జరిగింది అప్పుడు. ఇప్పుడు ఈ సదస్సులో ప్రధాని మోడీ గారు 5 అంశాలని ప్రస్తావించారు. అది ఏంటి అంటే, ఒకటి 2030, ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి, 2030 కల్లా నాన్ ఫాజిల్ ఎనర్జీ కెపాసిటీ 500 GW వరకు పెంచుతాం. నాన్ ఫాజిల్ అంటే మనము పెట్రోల్ కానీ డీజిల్ ఇలాంటివి కాకుండా త్రూ విండ్ పవర్ కానీ, ఓకేనా, వాటర్ హైడ్రల్ పవర్ కానీ ఈ విధంగా ఉపయోగించుకుంటాము. అలాగే రెండో పాయింట్ 50% వరకు రెన్యూబుల్ ఎనర్జీని ఉపయోగించుకుంటాము. ఓకేనా, రెన్యూబుల్ ఎనర్జీని ఉపయోగించుకుంటాము 2030 కల్లా. మూడో పాయింట్ 1 బిలియన్ టన్ ఆఫ్ కార్బన్ ఎమిషన్ని తగ్గిస్తాము. 1 బిలియన్ టన్ అండి. ఓకేనా, 1 బిలియన్ టన్ ఆఫ్ కార్బన్ ఎమిషన్. అలాగే 45% వరకు కార్బన్ ఎమిషన్ని తగ్గిస్తాము. 45% వరకు కార్బన్ ఎమిషన్ని తగ్గిస్తాము. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2070 కల్లా నెట్ జీరో అంటే కార్బన్ ఎమిషనే ఉండదు అని చేస్తామని చెప్పాము. సో ఆల్రెడీ ఆయన ఇంకొక ప్రస్తావించారు, ఏంటది, 17th పొజిషన్లో ఉన్నాం మనం పాపులేషన్లో, అంటే 17%. ఓకే, టోటల్ పాపులేషన్లో 17% వరకు ఉన్నాం, కానీ మనం ప్రొడ్యూస్ చేసేది మాత్రం 0.6%. ఓకేనా, టోటల్ పొల్యూషన్లో. సో అది గర్వించదగించ విషయం అని చెప్పి ప్రస్తావించారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీంట్లో వినీషా ఉమాశంకర్, ఓకే, షీ ఈజ్ ఎ 14 years గర్ల్. సో తిని ప్రస్తావించారు. సో చాలా బాగా ప్రస్తావించారు. తిని తమిళనాడుకు సంబంధించిన మహిళ అండి. ఓకేనా, సోలార్ ఐరనింగ్ కాట్ అనే ప్రాజెక్ట్తో ముందుకు వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే ఎర్త్ షాట్ ప్రైజ్ అని మేము చెప్పాం రీసెంట్గా. ఆ ఎర్త్ షాట్ ప్రైజ్లో ఫైనలిస్ట్ తిను. మీకు ఆల్రెడీ విద్యుత్ మోహన్ గురించి చెప్పాను, క్లీన్ ఎయిర్ అనే ప్రాజెక్ట్తో ఎర్త్ షాట్ ప్రైజ్ విన్ అయ్యారు అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్యాంక్ హ్యాస్ అప్రూవ్డ్ $250 million లోన్? సో ది నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్, ఓకే, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $250 million లోన్ అనేది ఇచ్చిందండి. ఓకేనా, రీసెంట్గా గతిశక్తి అని ఒకటి అనౌన్స్ చేశారు ప్రైమ్ మినిస్టర్ అని చెప్పాను, నేషనల్ ప్లాన్. ఓకే, దీంట్లో భాగంగా 11 ఇండస్ట్రియల్ కారిడార్ని రూపొందించాలి అని అనుకున్నారన్నమాట. సో దీనికి లోన్ ఇస్తుంది ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో దాదాపుగా 68 దేశాలు భాగస్వామ్యంగా ఉన్నాయండి. ఎప్పుడు ఫామ్ అయింది ఇది? 1966లో ఫామ్ అయింది. దీని ప్రెసిడెంట్ ఎవరండి? ఓకే, మసత్సుగు అసాకావా. ఓకే, మసత్సుగు అసాకావా ప్రెసిడెంట్. ఓకే, ఫిలిప్పీన్స్లో ఉంటుంది హెడ్ క్వార్టర్స్. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అయితే ఆ 11 అని చెప్పాను కదా, ఆ 11 కూడా మీకు లిస్ట్ ఇస్తున్నాను. సో ఫస్ట్ అనేది ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇలా 11 ఉన్నాయి, మీరు చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్, హౌ మెనీ స్పోర్ట్స్ పర్సన్స్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డ్? అందరికీ తెలిసిందే రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డ్, దీన్ని నేమ్ చేంజ్ చేశారు ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డ్ అని. సో ఈసారి 12 మందికి అవార్డు ప్రదానం చేశారు. సో ఇప్పటి వరకు ఇవి 57 మందికి ఇచ్చారండి. రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు లేదంటే ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు ఇప్పటి వరకు 57 మందికి ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నారు కదా, ఈ లిస్ట్ అనేది నేను ఇక్కడ మీకు లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశాను, నీరజ్ చోప్రా. సో దేనికి వచ్చిందండి ఇంకా జావెలిన్ త్రోలో వచ్చింది కదా. సో రీసెంట్గా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు, అందరూ ఊహించిన క్వశ్చన్ ఏంటిదంటే జావెలిన్ యొక్క లెంత్ వెయిట్ ఎంత అని అడిగారు. 800 grams అండి. ఓకే, దీని యొక్క లెంత్ వచ్చేసి 260 meters. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, అలాగే ఇంకా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు. అవని లేఖరా గారు ఉన్నారు, అండ్ మణిప్రీత్ సింగ్ ఉన్నారు, అండ్ సునీల్ ఛెత్రి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏంటంటే ఫస్ట్ టైం రాజీవ్ గాంధీ ఖేల్రత్న ధ్యాన్చంద్ ఖేల్రత్న ఈ అవార్డు అనేది ఫుట్బాల్కి ప్రదానం చేశారండి. ఎవరికి? సునీల్ ఛెత్రి. ఈయన ఇండియన్ ఫుట్బాల్ టీం కెప్టెన్. ఓకే, ధ్యాన్చంద్ స్టేడియం ఎక్కడ ఉంది చెప్తారా? న్యూఢిల్లీ. ఓకే, న్యూఢిల్లీలో ఉంది. ఎందుకు చెప్పాను ఇది అంటే 1952లో ఫస్ట్ టైం ఏషియన్ గేమ్స్ జరిగింది ఇక్కడే అండి. ఓకేనా, ధ్యాన్చంద్ దాంట్లో 1952లో జరిగింది.
ఓకే. సో సెకండ్ నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే హర్యానాలో జరుగుతుంది. ఓకేనా, హర్యానాలో జరుగుతుంది, ఛత్తీస్గఢ్లో జరుగుతుందండి. ఓకే, ఛత్తీస్గఢ్లో జరుగుతుంది. ఇది ఛత్తీస్గఢ్లో జరుగుతున్నా కూడా దీన్ని స్టార్ట్ చేసిన మాత్రం ఛత్తీస్గఢ్, అలాగే దాని పక్కన నైబరింగ్ స్టేట్ జార్ఖండ్, ఈ రెండు కూడా స్టార్ట్ చేశారన్నమాట. ఇద్దరు సీఎంస్ వచ్చారు, ఇద్దరు సీఎంస్ కూడా స్టార్ట్ చేశారండి. సో ఛత్తీస్గఢ్ యొక్క సీఎం ఎవరండి? ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాగెల్. ఓకే, భూపేష్ బాగెల్. అలాగే జార్ఖండ్ యొక్క సీఎం ఎవరు? జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఇది ఎప్పుడు జరిగిందంటే November 1 జరిగింది. సో November 1 స్పెషల్ ఏంటంటే ఛత్తీస్గఢ్ స్టేట్ ఫార్మేషన్ డే అండి. ఓకేనా, మన ఆంధ్రప్రదేశ్ది ఎప్పుడు? November 1. చాలా స్టేట్స్ వాటి యొక్క స్టేట్ ఫార్మేషన్ డేలు ఎప్పుడు ఉంటాయంటే 1956 November 1 చాలా వరకు. ఓకే, సో IAF హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఇంటర్నేషనల్ మల్టీలేటరల్ కాంబాట్ ఎక్సర్సైజ్ బ్లూ ఫ్లాగ్. సో ఇది ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఇజ్రాయెల్ అనేది స్టార్ట్ చేసింది. దీంట్లో 8 దేశాలు పాల్గొంటున్నాయి. ఇక్కడ 6 నేషన్స్ ఉన్నాయి కదా, US, UK, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, 7th ఇజ్రాయెల్ అండ్ 8th ఇండియా అనమాట. ఓకే, దీంట్లో మిరాజ్ 2000 కూడా పార్టిసిపేట్ చేసి. ఓకే, ఇవి జెట్స్. ఓకే, సూపర్ జెట్స్ అన్న. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, రీసెంట్గా ఎయిర్ చీఫ్ మారారు కదా IAFకి. ఎవరండి ఎయిర్ చీఫ్? విఆర్ చౌదరి, వివేక్ రామ్ చౌదరి. ఓకే, మర్చిపోకూడదు. క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఏంటిది? జెరూసలేం. ఇది చాలా ఫేమస్ ఇది జెరూసలేం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనివర్సిటీ వాన్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రాఫీ? ఈ ట్రాఫీ ఎందుకు ఇస్తారంటే ఏ యూనివర్సిటీస్కి ఇస్తారు? యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీస్ అయితే స్పోర్ట్స్ని బాగా డెవలప్ చేస్తున్నాయో, స్పోర్ట్స్కి బాగా ప్రాధాన్యం వహిస్తున్నాయో అటువంటి యూనివర్సిటీస్కి ఈ ట్రాఫీ అనేది బహుకరిస్తారు. ఈ ట్రాఫీ యొక్క వాల్యూ వచ్చేసి 15 lakhs అండి. ఫస్ట్ అవార్డు దేనికి ఇచ్చారు? బాంబే యూనివర్సిటీకి దీన్ని ఇచ్చారు. ఫస్ట్ బాంబే యూనివర్సిటీకి ఈ అవార్డు వచ్చింది, 1956లో వచ్చింది. ఇప్పటి వరకు హయ్యెస్ట్ గురు నానక్ యూనివర్సిటీ అమృత్సర్. ఓకేనా, అమృత్సర్ ఎక్కువసార్లు వచ్చినవన్నీ వీటికండి. దాదాపు 22 times వచ్చింది గురు నానక్ యూనివర్సిటీకి ఈ అవార్డు అనేది. సో ఇప్పుడు అయితే ఆన్సర్ వచ్చేసి పంజాబ్ యూనివర్సిటీ. ఓకేనా, పంజాబ్ యూనివర్సిటీకి ఈ అవార్డు అనేది వచ్చింది. నెక్స్ట్, సౌత్ ఆఫ్రికన్ ఆథర్ డామన్ గాల్గట్ విన్స్ బుకర్ ప్రైజ్. దీన్ని బుకర్ ప్రైజ్ అంటారు, లేదంటే మ్యాన్ బుకర్ ప్రైజ్ కూడా అని అంటారండి. ఓకేనా, మ్యాన్ బుకర్ ప్రైజ్ అని కూడా అంటారు. ఈయన ఫోటో ఇది. సో ఈయన నావెల్ ద ప్రామిస్ అనే దానికి వచ్చింది. ఓకే, సో ఇంగ్లీష్లో ఉండే ఫేమస్ నావెల్స్, బాగా పేరు పొందిన నావెల్స్కి ఈ అవార్డు అనేది ప్రదానం చేస్తారు. దీనివల్ల ఆ బుక్స్కి, ఆ నావెల్స్కి పేరు కూడా వస్తుంది అన్నమాట. RBI ఇష్యూడ్ రివైజ్డ్ PCA ఫ్రేమ్వర్క్. సో PCA అంటే ఏంటంటే ప్రాంప్ట్. ఓకే, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్స్ అంటారు. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా స్టూడెంట్ ఏదైనా తప్పు చేశారనుకోండి, మనం పనిష్మెంట్స్ అనేవి ఇస్తూ ఉంటాం. అదేవిధంగా బ్యాంక్స్ అనేవి ఏదైనా రూల్స్ని అతిక్రమించినప్పుడు వాటిని సరిదిద్దడానికి కొన్ని తీసుకుంటారు, లైక్ ఫైన్ కానీ, సో పెనాల్టీ ఇంపోజ్ చేయడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా తీసుకుంటారు. దాన్ని రివైజ్ చేశారండి. ఓకే, January 1, 2022 నుంచి అది అమల్లోకి వస్తుంది. సో నేను ఇంకో పాయింట్ చెప్తాను. ఈ 3 ఉంటాయండి. ఈ మూడింటిని బేస్ చేసుకొని జనరల్గా పనిష్మెంట్స్ అనేవి లేకపోతే ఫైన్స్ కానీ ఇస్తూ ఉంటారు. అదేంటి అంటే CRAR, NPA అండ్ ROA. CRAR అంటే క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఒక సంస్థలో పెట్టలేం. ఒక 10 సంస్థలు ఉంటే 10 సంస్థల్లో పెట్టాలి. సో ఎప్పుడైనా ఒక సంస్థ నష్టాల్లో వచ్చినా మిగతా వాటి ద్వారా లాభాలు వస్తాయి. సో ఆ నష్టం కవరేజ్ అవుతుంది. దాన్నే CRAR, క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో అంటారు. సో 9% కన్నా తగ్గకూడదు. అలాగే NPA, ఓకేనా, నాన్ పర్ఫార్మింగ్ అసెట్. అంటే ఏంటి? మనం ఎవరికైనా లోన్ ఇస్తే ఆ లోన్ అసలు కానీ వడ్డీ కానీ 3 months కనుక వాళ్ళు
90 డేస్ అంటాము ఎగ్జాక్ట్గా అయితే 3 months వరకు ఎవరైతే కట్టలేదో దాన్ని ఆ లోన్స్ని ఎన్పిఏ అంటారు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు అన్నమాట. సో ఇది 10% కంటే తక్కువ ఉండకూడదు. అలాగే ఆర్ఓఏ, రిటర్న్ ఆన్ అసెట్స్. రిటర్న్ అంటే ఏంటి? ప్రాఫిట్స్. సో మనం ఇచ్చే వాటి మీద మనకి ప్రాఫిట్స్ ఎలా వస్తాయి బ్యాంక్స్కి? సో వడ్డీలు చెల్లిస్తాం కదా, సో వాటి ద్వారా అలా వచ్చే ప్రాఫిట్ అనేది 0.25% కన్నా తక్కువ ఉండకూడదు. వీటిల్లో ఈ రూల్స్ని బ్రేక్ చేస్తే వాటికి అప్పుడు ఫైన్స్ కానీ లేదంటే ఇంకోటి ఏమన్నా విధిస్తానమాట. నెక్స్ట్, నేమ్ ద ఇండియన్ క్రికెటర్ హూ హ్యాస్ వాన్ ద అర్జున అవార్డ్. సో అర్జున అవార్డ్ ఇదండి. సో ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, సో కాల్డ్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు రాకముందు ఫేమస్ అర్జున అవార్డు అండి. ఇది ఎవరికి ఇచ్చారు అంటే శిఖర్ ధావన్, క్రికెటర్కి ఇచ్చారనమాట. శిఖర్ ధావన్. ఈయన జెర్సీ నెంబర్ ఎంత అండి? 42. ఓకేనా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బ్యాట్స్మెన్ ఈయన. ఓకే, అలాగే మీకు ఒక పాయింట్ చెప్తాను. సో అర్జున అవార్డు అన్నారు, ఫస్ట్ టైం అర్జున అవార్డు ఏ ఫీల్డ్కి ఇచ్చారు? ఆర్చరీ ఫీల్డ్కి ఇచ్చారు. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 2020లో జరిగిన టోక్యో పారాలింపిక్స్లో మనకి ఆర్చరీలో ఫస్ట్ టైం అవార్డు వచ్చిందండి. దాన్ని గెలుచుకుంది ఎవరు? హర్వీందర్ సింగ్. ఓకే, హర్వీందర్ సింగ్ గెలిచారండి, బ్రాంజ్ గెలిచారు. రికర్వ్ ఆర్చరీ అంటారు. సో రికర్వ్ అంటే ఏంటి అని చెప్పి ఎగ్జామ్లో కూడా అడిగారు ఎస్బీఐ క్లర్క్లో. ఓకే, రికర్వ్ మీనింగ్ ఏంటి అని. సో ఇంపార్టెంట్. విచ్ స్టేట్ సీఎం హ్యాస్ లాంచ్డ్ ద ఉత్తమ్ బీచ్ పోర్టల్? ఉత్తమ్ సో అంటే మంచిది, శ్రేష్టమైనది. సో ఎవరు లాంచ్ చేశారు అంటే హర్యానా ప్రభుత్వం అనేది లాంచ్ చేసిందండి. హర్యానా ప్రభుత్వం అన్నాం. సో క్యాపిటల్ ఆఫ్ హర్యానా ఏంటి? చండీగఢ్. క్యాపిటల్ ఆఫ్ చండీగఢ్. ఓకే, క్యాపిటల్ ఆఫ్ హర్యానా. పంజాబ్ క్యాపిటల్ చండీగఢ్. సో రెండింటికి కామన్ క్యాపిటల్ ఇది చండీగఢ్. సిటీ ఆఫ్ బ్యూటీ అంటారు చండీగఢ్. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్. హర్యానా యొక్క సీఎం ఎవరండి? మనోహర్ లాల్ ఖట్టార్. ఓకే, మనోహర్ లాల్ ఖట్టార్. అలాగే గవర్నర్ ఎవరు? బండారు దత్తాత్రేయ. ఓకే, బండారు దత్తాత్రేయ. సో మీ అందరికీ పేర్లు తెలుసు కాబట్టి నేను అంత క్లియర్గా రాయట్లేదు. ఓకే, 12 feet లాంగ్ శ్రీ ఆది శంకరాచార్య స్టాట్యూ సో ఎక్కడ నెలకొల్పారు అంటే కేదార్నాథ్. ఓకే, కేదార్నాథ్లో నెలకొల్పారండి. ఓకే, దీన్ని తయారు చేసింది ఎవరు అంటే మైసూర్కి చెందిన అరుణ్ యోగిరాజ్. దీని స్కల్ప్చర్ అండి, స్కల్ప్చర్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఓకే, అరుణ్ యోగిరాజ్ అండి. సో ఇదంతా బ్లాక్ స్టోన్. ఓకేనా, బ్లాక్ స్టోన్ వచ్చింది కాబట్టి ఒక పాయింట్ చెప్తాను. రీసెంట్గా యాదాద్రి తెలుసు కదా, తెలంగాణలో డెవలప్ చేస్తున్నారు. ఆ దేవాలయం కూడా ఎక్కువ శాతం బ్లాక్ స్టోన్ ఉపయోగించి తయారు చేశారు. ఓకే, అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. అయితే దీని వెయిట్ చెప్తాను ఆగండి. వెయిట్ వచ్చేసి 35 tons అండి, అంటే 35,000 kgs. ఓకే, ఇండియన్ బాక్సర్ 2021 ఐబా మెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ జరిగింది. దాంట్లో బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకుంది ఎవరు అని అడుగుతున్నారు. ఓకే, ఆకాష్ కుమార్ అండి. ఓకే, ఆకాష్ కుమార్ ఇక్కడ ఉంది కదా. మేలో 2021 మేలో ఏఐబిఏ చైర్మన్గా ఒకరు నియమితయ్యారండి. చైర్మన్ ఎవరండి? చైర్మన్ అందరికీ తెలిసిందే, మ్యారీకోమ్. ఓకే, మ్యారీకోమ్ గారు చైర్మన్గా నియమితులయ్యారు. అది ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఐబా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయి? ఐబా యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లాసెన్, స్విట్జర్లాండ్లో ఉంటాయి. ఇది ఎప్పుడు విన్నారు మీరు? మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఎప్పుడు విన్నారు తెలుసా? పారాలింపిక్స్ కమిటీ. ఓకే, ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడే ఉంటాయి, లాసెన్ స్విట్జర్లాండ్లో ఉంటాయి. విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ వాస్ ద టాప్ అమాంగ్ ద ఇండియన్ యూనివర్సిటీస్ ఇన్ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్? సో QS అంటే ఇది మీనింగ్. ఓకే, క్వాకరల్లీ సైమండ్. ఓకే, క్వాకరల్లీ సైమండ్ అని. సో దీంట్లో భాగంగా 177th ర్యాంక్తో ఐఐటి బాంబే నిలిచింది. అయితే ఇండియాలో ఉన్న యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ అనేది ఐఐటి బాంబేగా నిలిచింది. ఓకేనా, టాప్ 200లో నిలిచిందండి. ఐఐటి బాంబే చెప్పాం కాబట్టి మనం 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి. మీకు సెప్టెంబర్లో నేను చెప్పాను, ప్రాజెక్ట్ ఉద్దాన్ లాంచ్ చేసింది ఐఐటి బాంబే. దేనికి లాంచ్ చేసింది?
అన్ని ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్స్, ఇంగ్లీష్లో ఉన్న ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్స్ని వాళ్ళ ప్రాంతీయ భాషల్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడమే ఈ ప్రాజెక్ట్ ఉద్యాన్ యొక్క లక్ష్యం అని చెప్పాను. ఎప్పుడు లాంచ్ చేశారు? ఇది సెప్టెంబర్ 14th లాంచ్ చేశారు. సెప్టెంబర్ 14th యొక్క స్పెషల్ ఏంటి? హిందీ దివాస్. ఓకే, మర్చిపోకూడదు ఇవన్నీ కూడా, మీకు ఇదే చెప్తుంది మీకు. సో నేను 2 months 1 month బ్యాక్ ఉన్న కాన్సెప్ట్స్ని కూడా మీకు కలిపి చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మ్యాటర్ ఐఐటి బాంబే అని చెప్పి వదిలేలేను. ఓకేనా? దాని ద్వారా మీరు రివిజన్ కూడా మీరు కంప్లీట్ చేసుకుంటారు, ఎడిషనల్ పాయింట్స్ కూడా మీరు కంప్లీట్ చేసుకుంటారు అన్నదే లక్ష్యం ఇది. సో ఈ వీడియోని మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ అనేది మేము ఎంత బాగా చెప్తున్నాను మీకు తెలుస్తుంది కాబట్టి. ఓకే, సో ఐఐటి బాంబే. అలాగే ఇంకొక కాన్సెప్ట్ కూడా ఏంటిది, ఐఐటి బాంబే మేలో ఒక టీ సెల్స్ని డిజైన్స్ చేసింది. కెమారిక్ యాంటీజెన్ రిసెప్టర్ అంటారు, సింపుల్గా కార్ టీ సెల్స్ అంటారు. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే క్యాన్సర్ యొక్క క్యూర్కి, క్యాన్సర్ని క్యూర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి ఈ కార్ టీ సెల్స్. ఇది ఎందుకు చెప్తున్నాను నేను అంటే November 7th ఈజ్ ద నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే. ఓకే, నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అందుకు చెప్తున్నాను అనమాట. సో ఓకే, ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ అండి, ఐడెంటిఫై ద స్టేట్ గవర్నమెంట్ దట్ లాంచ్డ్ ద ఈ సర్కార్ అనే ఒక యాప్ లాంచ్ చేసింది. సో దీని ఉద్దేశం ఏంటంటే పేపర్లెస్. సో గవర్నమెంట్లో ఎటువంటి ప్రాజెక్ట్స్ జరిగినా, ఎటువంటి డాక్యుమెంట్స్ అయినా అన్నీ కూడా పేపర్లెస్గా ఉండాలి, ఈ పేపర్గా ఉండాలి. సో గుజరాత్ తీసుకొచ్చింది, ఒక మంచి నిర్ణయం తీసుకుంది. సో పేపర్ని వేస్ట్ చేయకూడదని చెప్పి సంకల్పంతో ముందుకు వచ్చిందన్నమాట. అయితే దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే October 31st లాంచ్ చేశారు. ఎందుకు అంటే అప్పుడు లాంచ్ చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్డే కాబట్టి లాంచ్ చేశారు. అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా లాంచ్ చేయలేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు అంటే December 25th లాంచ్ చేస్తున్నారు. December 25th ఎందుకు లాంచ్ చేస్తున్నారు? ఆ డే యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే గుడ్ గవర్నెన్స్ డే అంటారు. ఓకేనా? గుడ్ గవర్నెన్స్ డే అంటారు. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి బర్త్డే అండి. ఓకేనా? అటల్ బిహారీ వాజ్పేయి గారి బర్త్డే, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ కదా, తెలిసిందే కదా అందరికీ. ఓకే, నెక్స్ట్, హూ ఆథర్డ్ ద చిల్డ్రన్స్ బుక్ ద స్టోరీ ఆఫ్ ద ఫస్ట్ సివిలైజేషన్స్ ఫ్రమ్ మెసపోటోమియా టు ద అజ్టెక్స్. సో ఈవిడ పేరు వచ్చేసి సుభద్ర సెన్గుప్తా అండి. ఓకే, సుభద్ర సెన్గుప్తా. ఈవిడ చనిపోయారు కరోనా కారణంగా. ఈయన చనిపోయిన తర్వాత ఆ పబ్లిషర్ లాంచ్ చేశారు. సో అప్పుడు తెలిసింది ఈవిడ గురించి చాలామందికి. సో ఈవిడ చాలా నోటబుల్ పర్సన్ అండి. ఓకే, చాలా నోటబుల్ పర్సన్. ఎక్కువ చిల్డ్రన్కి సంబంధించిన కామిక్ బుక్స్, స్టోరీ బుక్స్ రాస్తూ ఉంటారు, గోస్ట్ స్టోరీస్ బుక్స్ రాస్తూ ఉంటారు. ఓకే, ఈవిడికి 2015లో ఓకేనా సాహిత్య అకాడమీ వాళ్ళు బాల సాహిత్య పురస్కారం అనేది బహుకరించారండి. ఓకేనా, బాల సాహిత్య పురస్కారం అనేది బహుకరించారు 2015లో. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఈవీఏ ఆర్ ఎలక్ట్రానిక్ వర్చువల్ అసిస్టెంట్, ఇండియాస్ ఫస్ట్ లార్జెస్ట్ ఏఐ పవర్ చాట్బాట్. సో ఇది ఎవరు లాంచ్ చేస్తుందంటే HDFC బ్యాంక్ లాంచ్ చేస్తుంది. చాట్బాట్ అంటే మనం ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా అడిగామనుకోండి, అవి ఆన్సర్ చేస్తుంది. క్వశ్చన్స్ అంటే ఐ మీన్ నాట్ జీకే క్వశ్చన్స్. సో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి లోన్స్ గురించి కానీ, లేకపోతే ఆ బ్యాంక్ ఆఫర్ చేసే స్కీమ్స్ గురించి కానీ, సో వాటికి అది ఆన్సర్ అనేది ఇస్తుంది. HDFC బ్యాంక్ CEO ఎవరు? శశిధర్. ఓకే, శశిధర్ జగదీశన్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ముంబైలో ఉందండి. ముంబైలో ఉంది. దాదాపు చాలా వాటికి హెడ్ క్వార్టర్స్ ముంబైలోనే ఉంటాయి. సో దీని యొక్క ట్యాగ్ లైన్ ఏంటి? ట్యాగ్ లైన్ ఇంపార్టెంట్. ట్యాగ్ లైన్స్ అడుగుతున్నారు ఎగ్జామ్స్లో. వ్యూ అండర్స్టాండ్ యువర్ వరల్డ్. ఓకే, 5th లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండి ఇండియాలో. ఓకే, ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ EPF డిపాజిట్స్ ఫర్ 2020-21? 8.5% అండి. ఓకేనా, 8.5%. సో అసలు EPF అంటే ఏంటి? ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ అంటే నేను చిన్నగా చెప్తాను, అంటే 2 ముక్కలు చెప్తాను. జనరల్గా మీరు 100 రూపీస్ సంపాదిస్తున్నారు అనుకోండి, దాంట్లో 12% అనేది మీరు EPFకి ఇవ్వాలి. సో 12% మీరు ఇస్తారు. అలాగే మీ ఎంప్లాయర్ ఎవరైతే మీకు జాబ్ ఇస్తారో వాళ్ళు కూడా 12% ఇస్తారు. 12% దేని మీద ఇస్తారు? మీ యొక్క బేసిక్ శాలరీ మీద, అలాగే DA ఉంటుంది కదా, డియరెన్స్ అలవెన్స్, ఈ రెండింటి మీద.
సో మీరు ఏదైతే ఇస్తారో 12% అనేది అది మీ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. మీ అకౌంట్ అంటే మీ బ్యాంక్ అకౌంట్కి కాదు, ఈపీఎఫ్ అనేది ఒక అకౌంట్, దాంట్లోకి వెళ్తుంది. సో ఈ 12%లో పూర్తిగా వెళ్ళదు అకౌంట్లోకి. ఓకేనా, 8.5% ఇక్కడ ఇచ్చారు కదా. సో ఓకే, సో 8.33%. ఓకే, 8.33% అనేది మీకు పెన్షన్ స్కీమ్ కింద వెళ్తుంది. 0.5% అనేది ఛార్జెస్ కింద వెళ్తాయి. 0.5% అనేది మీకు ఇన్సూరెన్స్ కింద వెళ్తుంది. అలాగే 3.33% వరకు మీకు మీ అకౌంట్లోకి వెళ్తాయి అన్నమాట. సో ఇదనేది మీరు ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అంటే మీరు ఎప్పుడైతే జాబ్ మానేస్తారో, లేదంటే దీంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయండి, కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. సో బేసిక్గా ఏంటంటే 12% మీరు, 12% కంపెనీ, ఇలా కొంత అమౌంట్ అనేది మీరు జాబ్ చేసేంత వరకు అకౌంట్లో ఉంచుతారు. తర్వాత మీకు జాబ్ రిటైర్ అయిన తర్వాత మీకు అది ఉపయోగపడుతుంది. ఓకే, 8.4% ఇంట్రెస్ట్ రేట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి ఇచ్చేది ఈపీఎఫ్ మీద, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్. సో గంగా ఉత్సవ్, ద రివర్ ఫెస్టివల్. సో ఎక్కడ అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా సెలబ్రేట్ చేస్తున్నారు అంటే November 1 నుంచి November 3 వరకు సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది ఇంపార్టెంట్. సో ఇది ఎవరెవరు స్టార్ట్ చేశారు అంటే ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్. ఓకే, శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ అండి ఈయన ఆధ్వర్యంలో. అలాగే ఎన్ఎంసీజీ అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, ఇది ఇంపార్టెంట్ అండి. ఈ ఎన్ఎంసీజీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే August 2, 2011లో. ఓకే, 2011లో స్టార్ట్ అయింది ఎన్ఎంసీజీ. ఓకే, ఈ జరుగుతున్న ఎడిషన్ ఎంత అంటే 5th ఎడిషన్. ఈ గంగా ఉత్సవ్ అనేది 5th ఎడిషన్. సో లాస్ట్ క్వశ్చన్, ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ శ్రీ అమిత్ షా లాంచ్డ్ ద డైరీ సహకార్. సో అమిత్ షా గారు ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు, డైరీ సహకార్. ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 75th ఫౌండేషన్ ఆఫ్ అమూల్ అట్ ఆనంద్, గుజరాత్. సో గుజరాత్ అట్ ఆనంద్ ప్లేస్ దగ్గర లాంచ్ చేశారండి. సో దీని యొక్క ఉపయోగం ఏంటని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్కి గవర్నమెంట్ అనేది దాదాపుగా 5,000 crore అనేది ఖర్చు పెడుతుంది. దేనికంటే ఉద్దేశించుకొని డైరీ మీద బతికే ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఆదాయం రెట్టింపు చేయాలి, 2 times చేయాలి. అలాగే వాళ్ళ ప్రొడక్ట్స్కి బ్రాండింగ్ ఇప్పియాలి, డైరీ ప్రాసెసింగ్ కానీ ఓకేనా సేఫ్ గార్డ్ చేయాలి. సో వీటన్నిటికీ అమూల్ అనేది కోఆపరేట్ చేస్తుంది. దీని గురించి ఆల్రెడీ మనం విన్నాము జూన్లో. సో ఏం విన్నామంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఓకే, ఏపీ గవర్నమెంట్, అలాగే అమూల్ సిఈఓ ఆర్ఎస్ సోరీ గారు వర్చువల్ కాన్ఫరెన్స్ ఒకటి కండక్ట్ చేశారు. దాంట్లో భాగంగా పాల వెల్లువ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. గుంటూరులో స్టార్ట్ చేశారు. నియర్ బై గుంటూరు ఉన్న విలేజెస్ నుంచి పాలని సేకరించి వాటిని ప్రాసెసింగ్ చేస్తారని మీకు నేను అప్పుడు చెప్పాను మీకు. ఓకేనా, సో అది ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ర్యాబో బ్యాంక్ ఇండెక్స్, ఓకేనా, ర్యాబో బ్యాంక్ డైరీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్కి, ఫార్మింగ్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్కి ఫైనాన్స్ అనేది ఇస్తుంది ర్యాబో బ్యాంక్ అని చెప్పాను. ఈ బ్యాంక్ రిలీజ్ చేసిన ఇండెక్స్లో టాప్లో లాక్టరీస్ కంపెనీ ఉంది, 18th పొజిషన్లో అమూల్ ఉంది. 18th పొజిషన్లో అమూల్ ఉంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, నెక్స్ట్ ఈ వీడియో ముగించే ముందు మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి అవుట్ ఆఫ్ ద బాక్స్, అంటే ఇప్పుడు చెప్పినవి కాకుండా మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మీకు ఇస్తున్నాను. వీటికి మీరు ఆన్సర్స్ కనుక మీకు తెలుసుంటే మీరు కింద కామెంట్ చేయండి. ఓకే, సో క్వశ్చన్స్ ఇక్కడ అడిగారు. నేషనల్ కంపెనీలా అప్లైట్ చెప్పినారు. సో చైర్పర్సన్ ఎవరు, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ వార్డ్ ఆఫ్ ద ఇయర్ ఏంటి అని అడుగుతున్నారు. సో వాటి గురించి మీకు ఆన్సర్స్ కనుక తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇలాంటి వీడియోస్ని ముందు ఇంకా మీ ముందు వస్తూనే ఉంటాను. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.